అండ్ ఈ ఫండమెంటల్ థియరం యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ఆ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ని ఉపయోగించుకుని హెచ్సిఎఫ్ ని ఎల్సిఎం ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు. నో హెచ్సిఎఫ్ కనుక తీసుకున్నట్టయితే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ లో ముందు ప్రైమ్ ఫ్యాక్టర్స్ ని రాసుకున్న తర్వాత వాటిల్లో ఉన్న కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ని చూసుకోవాలి. సో ఏం చూసుకోవాలి? కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్, అవి కూడా వాటి యొక్క స్మాలెస్ట్ పవర్స్, దట్ ఈస్ లోయెస్ట్ పవర్స్ లో తీసుకోవాలి. దీన్నే సింపుల్ లాంగ్వేజ్ లో కామన్ ఫ్యాక్టర్స్ విత్ దేర్ లోయెస్ట్ పవర్స్ అని రాసేయచ్చు సింపుల్ లాంగ్వేజ్ లో. క్లారిటీ వచ్చిందా? అదే ఎల్సిఎం, దట్ ఈస్ లీస్ట్ కామన్ మల్టిపుల్ కనుక తీసుకున్నట్టయితే అదే ప్రైమ్ ఫ్యాక్టర్స్ లో ఆల్ ఫ్యాక్టర్స్ అన్నిటినీ తీసుకోవాలి, హైయెస్ట్ పవర్స్ లో తీసుకోవాలి. కాబట్టి గ్రేటెస్ట్ పవర్స్ ఆఫ్ ఆల్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్. కాబట్టి దీనిలో నేను సింపుల్ గా రాయాలంటే ఆల్ ఫ్యాక్టర్స్ విత్ దేర్ హైయెస్ట్ పవర్స్. రెండింటికి మధ్యలో తేడా చూసుకోండి. 2 నెంబర్స్ లేదా 3 నెంబర్స్ ఇచ్చి వాటి యొక్క ఎల్సిఎం ని హెచ్సిఎఫ్ ని ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు హెచ్సిఎఫ్ అంటే ఓన్లీ కామన్ ఫ్యాక్టర్స్, అవి కూడా వాటి యొక్క లోయెస్ట్ పవర్స్ తో చూసుకోవాలి. వేరాజ్ ఎల్సిఎం వచ్చేటప్పటికల్లా వాటి యొక్క ఆల్ ద ఫ్యాక్టర్స్ విత్ దేర్ హైయెస్ట్ పవర్స్ చూసుకోవాలి. ఓకేనా? ఇది ఎగ్జాంపుల్ తో డిస్కస్ చేద్దాం, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. కాసిం సార్ క్లాసెస్ ఆండ్రాయిడ్ యాప్ ని ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. అంటే దానిలో మీకు సంబంధించిన ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్, ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్, దానికి సంబంధించిన కోర్స్ లింక్ కనబడుతుంది, దాన్ని ఎన్రోల్ చేసుకోండి.